ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చిన భావంగా భావించి దాదాపుగా ఒక కోవిడ్ సెంటర్లోనే కాకుండా స్వచ్ఛందంగా ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక బొట్టు ఉంటే ఆ బొట్టేను మనం ఇచ్చి ఎదుటి వాళ్ళ కన్నుల్లో ఆనందం చూడాలని చెప్పి ఏదైతే మనం భావించాడో అదేవిధంగా దాదాపు 1000 మంది సార్ నా స్వచ్ఛందంగా నా చేతులతోనే నేను సుమారు ఒక ₹1,00,000 దాకా నా స్వచ్ఛందంగా వెచ్చించి కూరగాయలు కానీ ప్రివిలేజ్ కానీ భవన కార్మికులు వలస కూలీలు ఇలాంటి సుమారు ఒక 1000 మందికి స్వచ్ఛందంగా నేను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో డాక్యుమెంటేషన్ రూపంలో అంతా కూడా గమనించి నేషనల్ వర్చువల్ యూనివర్సిటీ ప్రత్యేకంగా ఆహ్వానించి 2020 ఆగస్టు 15 డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది సార్. నిజంగా అటువంటి డాక్టరేట్లు అటువంటి ప్రశంసా పత్రాలు వచ్చినప్పుడు నిజంగా ఈ జీవితం చాలు. ఎందుకంటే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా గిట్టక తప్పదు, గిట్టిన వ్యక్తి పుట్టక తప్పదు. ఏదైతే మనకు తెలిసిన సత్యమే. ఏదో ఒక రోజు ప్రతి వ్యక్తి కూడా చనిపోవాల్సిన సందర్భం వస్తుంది. కానీ బతికినంత కాలం మనం చేసే సర్వీసు, మనం చేసే యాక్టివిటీ 10 మందికి ఆదర్శంగా ఉండాలా, అప్పుడే మనకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుందనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి నేను కూడా స్టిల్ ఇలాంటి యాక్టివిటీస్లో చాలా చక్కగా పాల్గొంటూ 10 మందికి ఒక మంచి ఆదర్శప్రాయంగా ఉంటూ దాదాపుగా నాకు వచ్చే 12 నెలల జీతంలో 2 నెలల జీతం ఒక సర్వీస్ యాక్టివిటీస్కి వెచ్చించడానికి నేను నిర్ణయం తీసుకొని ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ కళారంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, అన్ని రంగాలు కూడా స్వచ్ఛందంగా ముందుకు ఉండడమే కాకుండా 10 మందిని మొబిలైజ్ చేయడము. నేటి యువతరంలో క్రమశిక్షణ లోపిస్తుంది. వాటికి అనుగుణంగానే మనందరూ కూడా మంచి మెసేజ్ ఇవ్వాలా, పిల్లలకు రానున్న కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలా. నేను జేడి లక్ష్మణ్ గారి యొక్క వాయిస్ కూడా చూస్తున్నాను యూట్యూబ్లో కూడా. రీసెంట్గా 4 రోజుల మీద కూడా చూశాను. ఫ్రీగా ఉన్న సమయంలో కూడా ఇటువంటి మహానుభావులు గొప్ప వ్యక్తుల యొక్క మెసేజ్ కూడా రెగ్యులర్ వింటుంటాను. ఆయన ఏం చెప్పాడంటే, నేటి యువతరం అంతా కూడా సెల్ ఫోన్స్లోనే గేమ్స్ ఆడుతున్నారు, ఆట స్థలంలో గేమ్స్ ఆడడం లేదు, వాళ్ళకు ఓటమి అంటే తెలియడం లేదు, ఓటమిని అంగీకరించే మనస్తత్వం రావడం లేదని చెప్పేసి క్లియర్గా చెప్పారు సార్. నేను చూశాను. అటువంటి మంచి మెసేజ్ ఈ రోజు పిల్లలందరూ కూడా ఆట మైదానంలో గేమ్స్ ఆడకుండా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఒక చిన్న విషయంలో ఏదైనా వాళ్ళు ఓటమి చెందితే సహించక ఆత్మహత్య చేసుకునే సందర్భాలు చూస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్స్ ఈ పిల్లలంతా కూడా మనకు ఒక మంచిగా తయారు చేయాలంటే, ఎందుకంటే థామస్ ఆల్వా ఎడిసన్ అనే గొప్ప వ్యక్తి ఒక బల్బును తయారు చేయడానికి 12 సార్లు ఓడిపోయాడు. కానీ 13వ సారి గెలిచి అతని యొక్క బల్బును కనిపెట్టడానికి ఈరోజు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం పేరు ఎందుకు నోట్ చేస్తున్నామంటే, అటువంటి మహానుభావులు నేడు ఓటమే రేపటికి సక్సెస్కు నాంది అని చెప్పేసి మనందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి అటువంటి వ్యక్తులకు అటువంటి యొక్క మనోభావాలు పిల్లలకు క్రమశిక్షణతో కూడినటువంటి విలువలు, నైతిక విలువలు నేర్పించాల్సిన యొక్క తరుణంలో ఇటువంటి పుణ్య కార్యక్రమాలు నిజంగా బ్రహ్మంగారి క్షేత్రంలో ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుడుతున్నారంటే నన్ను ఆహ్వానిస్తారని నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. నాకు కూడా ఒక మంచి అవకాశము, పెద్దల సమక్షంలో ఒక సన్మానం చేసే అవకాశం, సన్మానించుకునే అవకాశం వచ్చిందని చెప్పి నిజంగా నేను. ఎందుకంటే ఎంతోమంది కష్టాలు ఉన్నప్పుడు మేమున్నాము అనేసి ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడికి వచ్చి ఒక్కొక్క చారిటబుల్ ట్రస్ట్ మీరు ఒక్కొక్కరు ఒక 100 మందికి 200 మందికి వేసుకున్నా కూడా సుమారుగా కొన్ని లక్షల మందికి సేవ చేస్తున్నారు. అందుకోసమే మీ సేవకు నేను నిజంగా బానిసనయ్యి మీ పాదాలకు నమస్సుమాంజలి. ఈ కార్యక్రమం గురించి 2 మాటలు మాట్లాడక ముందు ఐ జస్ట్ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యూ సార్. హానెస్ట్లీ దీనికి సంబంధం లేదు, బట్ హానెస్ట్లీ యు ఆర్ ఎ ట్రూ ఇన్స్పిరేషనల్ లీడర్ ఫర్ ఎవ్రీ యంగ్ జనరేషన్. బికాజ్ నేను ఇన్ఫ్యాక్ట్ కిరణ్ వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఇట్లా మీరు వస్తున్నారని చెప్పినప్పుడు ఐ రియల్లీ ఫీల్ సో హ్యాపీ. అంటే ఈరోజు నేను ఒక జేడి లక్ష్మణ్ సార్ పక్కన కూర్చొని మాట్లాడేంత స్టేజ్కు నేను వచ్చానా ఈరోజు అంటే సార్ దగ్గర కూర్చొని అవకాశం నాకు వచ్చిందంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ అనమాట. అంటే ద వే యూ రియల్లీ ట్రీట్ ద పీపుల్, ద సొసైటీ. ఎందుకంటే we all always follow you and we just want your leadership for us for every time to really serve the poor needy people. ఎందుకంటే మీ అడుగులో మేము ఎప్పుడు నడుస్తామని చెప్పడానికి ఒక చిన్న సందర్భం. ఈ విషయం పక్కన పెడితే యాక్చువల్గా నా సొంత ఊరు ఈ ఊరే. మా నాన్నగారు పుట్టింది ఇక్కడే కొత్తపల్ల బ్రహ్మగారి మఠం అన్నమాట. నాకు ఇంకా ఇప్పుడు గుర్తుంది, నేను చిన్నప్పుడు ఎప్పుడో ఇక్కడికి బ్రహ్మగారి మఠం మా నాన్న వాళ్ళకి తీసుకొచ్చాము. ఈరోజు నా సొంత ఊరికి ఇటువంటి పెద్ద ఫంక్షన్ అంటే జ్ఞాన సరస్వతి చారిటబుల్ ఫంక్షన్ సంబంధించిన ఒక అవార్డు ఫంక్షన్కు నా సొంత ఊరికి నేను చీఫ్ గెస్ట్కి వెళ్తున్నానంటే అరే ఇంకా దాని మన జీవితంలో ఏం సంపాదించామంటే నా సొంత ఊరికి చీఫ్ గెస్ట్ వెళ్తున్నాను అని చెప్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఒక చీఫ్ గెస్ట్ అంటే ఒక గెస్ట్ కాదు, నాకు ట్రస్ట్ ఉంది. నాకు తెలిసిన చాలా మందికి తెలియదు, అన్న వాళ్ళకు కొంతమందికి తెలుసు అన్నమాట. నేను కూడా ఒక చిన్న మధ్య కుటుంబంలో పుట్టినవాడిని. మా నాన్నగారు కూడా ఇదే ఊళ్ళో నుంచే ఈ చుట్టుపక్కల పల్లెల్లో నుంచి వ్యాపారాలు చేసుకుంటూ ప్రొద్దులూరుకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు.
మా నాన్న 2000 సంవత్సరంలో మరణించిన తర్వాత నేను కొన్ని ఈ రాజకీయాలకు కానీ ఈ వ్యాపారాలకు వద్దు అనేసి నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయినప్పుడు వ్యాపారంగా మనం కొంచెం బాగానే ఉన్నాము, ఇప్పుడు మనం సెటిల్ అయిపోయాము, ఇప్పుడు హ్యాపీగా భార్య పిల్లలతో ఉన్నాము, బాగున్నా నడుస్తున్న టైంలో నేను మా నాన్నగారిని ఒకసారి గుర్తు చేసుకున్నాను. మా నాన్న ఉన్నప్పుడు ఎలా ఉన్నవాడు, ఎంతమంది మా నాన్న సహాయం చేసేవాళ్ళు, ఎంతమంది మా నాన్న గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. మా నాన్న చనిపోయి 2015లో మాట్లాడు. మా నాన్న చనిపోయి 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా నేను మా సొంత ఊరికి పోతే రమేష్ అంటే ఎవరు తెలియదు, పలానా ఆ వెంకట సుబ్బయ్య కొడుకు అంటే తెలుసు అందరికీ. ఇంత చేసిన మా నాన్న నేను ఎందుకు ఆ పేరు సంపాదించుకోలేకపోయాను, కానీ మనం కూడా చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు అడుగుజాడల్లో ఆ రోజు నేను అబకస్ ఫౌండేషన్ హైదరాబాద్లో స్టార్ట్ చేశాను. నా కంపెనీస్ నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చినా 1% డబ్బులు ఖచ్చితంగా అబకస్ ఫౌండేషన్కు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఉండే ఎన్నో సొసైటీస్కు, అంటే పూర్ నీడ్ చిల్డ్రన్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానివ్వండి, లేకపోతే ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు నేను సొంతంగా వెళ్ళి మా టీం, నా కంపెనీస్లో ఉన్న ఎంప్లాయీస్ తీసుకెళ్ళి మేము అక్కడ ఉండి వాళ్ళ ద్వారా డొనేట్ చేసేవాళ్ళం. ఇవన్నీ చేసిన తరుణంలో నేను ఎందుకు నా కంపెనీని తీసుకొని, నా ట్రస్ట్ తీసుకొని నేను వేరే వాళ్ళ ద్వారా చేయాలా, నాకంటూ నేను ఎందుకు చేసుకోవద్దు, ఆ దట్టు ఎక్కడో పుట్టానో, ఏడో పెరిగాను, ఏడో సెటిల్ అయిపోయాను, నా సొంత ఊరికి ఏం చేసుకోలేకున్నాను అనే ఉద్దేశంతో ఆ రోజు నేను RVS యువశక్తి సోషల్ సపోర్ట్ అసోసియేషన్ అనేసి ఒక సంస్థ స్థాపించాను 2017లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 400 నుంచి 500 కుటుంబాలు సార్ ప్రతి నెల 5 కేజీల బియ్యము 200 రూపాయలు డబ్బులు ఇస్తున్నాను. అంటే నా స్థాయి స్థితి ఎంతవరకు చేయగలదో అంతవరకు. ఎక్కడ ఫండ్స్ రేట్ చేయడం కాదు, నా ఓన్ ఫండ్స్. ఇదే కాకుండా మా ఊళ్ళో సర్టెన్ ఏరియాస్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నా, పుట్టినా, చనిపోయినా కూడా మా ఇంటి నుంచి వాళ్ళకి 5114 వెళ్ళడం కానీ, అంటే ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాము అనేది నేను ఇప్పుడు ఉండి చేశాను. ఒకరోజు ఏమైందంటే, ఇదంతా ప్రాక్టికల్గా జరిగిన విషయాలు. ఒకరోజు ఏమైందంటే, ఇవన్నీ చేస్తున్నాను, వాళ్ళందరూ మా ఇంటి దగ్గర 3వ తారీఖు వస్తారు, వచ్చి రాగానే మేము ముందు రోజు అన్ని ప్యాక్ చేస్తాము, అన్ని మా అమ్మ చేతుల మీద, నా కూతురు చేతి మీద, నా కొడుకు చేతి మీద, ఎవరి చేతి మీద ఇవ్వడము, ఇట్లా చేసి ఫొటోస్ తీసుకోవడము, ఫేస్బుక్లో పెట్టుకోవడము, లేకపోతే మన రికార్డ్స్లో మెన్షన్ చేసుకోవడం, ఈ మంది ఇంత అయింది. ఇదంతా జరిగినప్పుడు ఒకరోజు ఎందుకో సరే ఒకసారి వెళ్దాము మనం అనేసి నేను ఎక్కడ నేను ఈ యాక్టివిటీస్ చేశానో ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఒక మాట నేను, అది నాకు ఎంత బాగా మనసులో ఉండిందంటే, ఒక అవ్వ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, అవ్వ బాగున్నావా, ఎట్లా ఉన్నావా, ఏం జరుగుతుంది, అంత బాగానే ఉందని. ఇప్పుడు ఎట్లుందంటే అవ్వ ఒక మాట ఉంది, నాయన నాకు 2 కొడుకులు, ఒక కొడుకు బెంగళూరులో సెటిల్ అయినారు, ఒక కొడుకు హైదరాబాద్లో సెటిల్ అయినారు. నా కొడుకు నుంచి తప్పుగా చెప్తలేను, కానీ నా కొడుకుకు నాకు ఏదైనా అవసరం ఉందంటే నేను ఫోన్ చేయాలా, చేసి నాయన నాకు కొంచెం డబ్బులు పంపించిన ఆయన, లేకపోతే నాకు ఇది కావాలి, నా ఖర్చులు కావాలనే సిచ్యువేషన్ ఇది. కానీ నువ్వు ఒకటి దానికి వస్తూనే, మీ ఇంటి దగ్గరకు వస్తానే నువ్వు ఏం చేయాలనుకున్నా చేసి కొడుకు కంటే ఎక్కువ ఇచ్చి పంపిస్తున్నావు నాయన, నాకు అంతకంటే ఏం కావాలన్నప్పుడు నేను చేసిన చిన్న సహాయం ఒక మనిషికి ఇంతగా మనసులో ఉండిపోయిందా అనే భావన నాకు చాలా కలిగింది. దాంతోపాటు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఎన్నో చేస్తూ ఉంటాయి. మీకు అందరికీ మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మీరందరూ ఇట్లానే కష్టపడాలి. అంతేకాకుండా ఇందాకన్నా ఒక మాట అన్నాడు, ఎన్నో కష్టాలు అనుభవిస్తామన్నా ఈ సర్వీస్ చేసేటప్పుడు. ఎస్ యువర్ ట్రై ట్రూ అన్నా. ఎందుకంటే మనం చేసే సర్వీస్ చేసినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, కానీ అది అధిగమించి మనం చేస్తేనే మనం సర్వీస్లో ఎంతగా ముందుకు వెళ్తామని. మనం చేసే ప్రతి ఒక్క మంచి పనికి ఈ రోజు కాదు రేపైనా ఖచ్చితంగా గుర్తింపు వస్తుందన్నా, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. దాంతోపాటు మీరు చెప్పిన దాంట్లో నాకు కూడా ఎన్ని సమస్యలు ఉన్నా, ఏ ఆర్థికంగా ఎటు ఉన్నా, ఒక్కొక్కసారి నాకు కూడా ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు నా దగ్గర ఏం లేనప్పుడు, అరే నా దగ్గర ఇప్పుడు లేదు కదా, ఎలా చేయాలి అనే టైంలో ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా పంపిస్తాడు నాకు. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క పని ఆ దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. ఆ మంచి పనికి ఎటువంటి పరిస్థితుల్లో ఆ దేవుడు సహాయం చేస్తాడు. ఆ సహాయమే మనం చేసే ప్రతి ఒక్క మంచి పనికి ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి అందుబాటులో ఉంది. కాబట్టి మీరందరూ ఇలా సాయం చేస్తూ ఉండి ఆ దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, మనకు ఖచ్చితంగా సాయం చేస్తాడు. అదే కాకుండా మీకు ఎటువంటి ఏదో చిన్న సాయం కావాలంటే ఈ రమేష్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీ కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ మనవడిగా, మీ ఆప్తులుగా, మీ స్నేహితులుగా, మీకు ఎప్పుడు మీ అండగా 24 గంటలు మీకు ఫోన్ చేసి మీ దగ్గర రావడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అది కూడా మర్చిపోకండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం. మా గురువులందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు ఒక గొప్ప తీర్థక్షేత్రం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం ఏదైతే ఉందో, బ్రహ్మంగారి మఠం అంటాం. నేను కూడా ఈ జిల్లాకు చెందినవాడిని, ఇక్కడే పుట్టాను. నేను కడప జిల్లాలో విద్యాభ్యాసం కోసం శ్రీశైలానికి, ఆ తర్వాత వరంగల్కి, మద్రాసుకి వెళ్ళడం జరిగింది. ఉద్యోగ నిమిత్తం మహారాష్ట్రలో పనిచేశాను. ఈరోజు ఇంతమంది
సమాజం కోసం పనిచేస్తున్న మిమ్మల్ని కలిసి ఒక అద్భుతమైన అవకాశం నాకు శ్రీనివాస్ ఇక్కడ కల్పించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు అందరికీ దొరకవు. ఆ తర్వాత నా ముందు మాట్లాడిన ప్రసాద్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, రమేష్ గారికి, నాయుడు గారికి, మిగతా వక్తలందరికీ వారు అనేక విషయాలని స్పృశించారు. అనిల్ గారు, వీరందరూ కూడా అనేక విషయాలని స్పృశించారు. సర్వీస్ అంటే ఏంటి అన్నది మన ముందున్న ఒక ప్రశ్న. కొంతమందికి ఎదుటివారికి అన్నం పెడితే సర్వీస్ అనుకుంటారు, కొంతమంది ఎదుటివారికి బట్టలు ఇస్తే సర్వీస్ అనుకుంటారు, కొంతమంది ఎదుటివారికి భూమి ఇస్తే సర్వీస్ అనుకుంటారు, కొంతమంది ఎదుటివారికి విద్య ఇస్తే అది సర్వీస్ అనుకుంటారు. కాబట్టి ఏది చూసినా కూడా మనం మన కోసం కాకుండా మనతో ఉన్న వారి కోసం ఏదైతే సేవలు చేస్తామో, ఏదైతే సహాయం చేస్తామో దాన్నే సేవ అంటాం. అందుకనే జ్ఞాన సరస్వతి ఫౌండేషన్, చారిటబుల్ ఫౌండేషన్ వాళ్ళు రాస్తుంది మానవ సేవే మాధవ సేవ. అంటే మనిషిని కనుక మనం సేవ అందించగలిగితే అది భగవంతుడికి సేవ చేసినట్టు. మదర్ తెరీసా గారి గురించి వినంటారు నేను. మదర్ తెరీసా గారు అద్భుతమైన సమాజ సేవకులు. కలకట్టాలో ఆశ్రమంలో ఆవిడ వీధి వీధికి వెళుతూ అక్కడ ఉన్న కుష్ఠ రోగులు కానీ వీరందరి సహాయం కోసం అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఒక వ్యాపారవేత్త వాళ్ళ షాప్కి వెళ్తే ఆమె ఇలా చేయి చాచిందంట, మా కుష్ఠరోగుల కోసం మీరు ఏదైనా ఇవ్వండి అంటే ఆ చేతిలో అతను తన నోట్లో ఉన్న కిళ్ళిని ఊసేశాడు. కానీ ఆవిడ వెంటనే ఈ చేతిని మూసేసి మా కుష్ఠరోగుల కోసం ఏమైనా ఇవ్వండి అని ఇంకొక చేయి చాచిందంట. అది అంటే ఈ సమాజ సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా మనం ఎన్నో అవమానాలకు గురి అవుతాం. సమాజం మనల్ని ఒక రకంగా చూస్తుంది, కానీ ఎప్పుడైతే మన ధర్మం సేవ అవుతుందో ఇవన్నీ కూడా మనకు ఎటువంటి విఘాతాలు కానీ ఎటువంటి హాని కానీ మనకు కలగజేయవు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మనం అందరం కూడా పనిచేస్తాం. ఇది ముఖ్యంగా మనం గమనించాల్సిన ఒక విషయం. తర్వాత సమాజం కోసం సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన 2-3 వ్యక్తుల గురించి మీతో చెబుతాను. మొదటి వ్యక్తి మహాదేవ అని ఒకతను బెంగళూరులో ఉన్నాడు. ఐ థింక్ నాయుడు గారికి తెలిసే ఉంటుంది అనుకుంటా. మహాదేవ అని చెప్పేసి ఆ పిల్లవాడు చిన్నతనంలో వాళ్ళ అమ్మను తీసుకొని హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్లో వాళ్ళ అమ్మ అడ్మిట్ అవుతుంది. ఆ చిన్న పిల్లవాడు హాస్పిటల్నే తన ఇల్లుగా చేసుకొని తిరుగుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ చనిపోతారు. అంటే చావు అంటే ఏంటో కూడా తెలియదు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయికి అక్కడే బతకడం మొదలు పెడతాడు. ఒకరోజు ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఒక 100 రూపాయలు అబ్బాయి చేతిలో పెట్టి, అక్కడ ఒక శవం ఉంది, దాన్ని నువ్వు వెళ్ళి ఖననం చేసి దాన్ని డిస్పోజల్ చేయని ఆ అబ్బాయి మొదలుపెట్టాడు. అలా ఇప్పటి వరకు 45,000 అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ అంట మనం వాటికి సేవ చేశారు మహాదేవ అని. ఇలా రకరకాల మంది ఉంటారు. ఇంకొక వ్యక్తిని కలిశాను, ఆయన పేరు జాదవ్ పెగామ్. ఆయన అస్సాంలో ఉంటాడు. ఆయన ఏం చేశారంటే 1200 ఎకరాల బీడు భూమిని ఒక అడవిగా మార్చేశారు. 32 సంవత్సరాలు అతను మన పద్మశ్రీ అవార్డు తెచ్చుకున్నాడు. అంటే మనం సేవ అంటే కేవలం మనము సేవకు వైడ్గా డెఫినేషన్ ఇవ్వాలని నేను చెప్తున్నాను. సేవ అంటే ఇది మాత్రమే అనుకోకుండా సేవలు అనేక రకాలుగా ఉన్నాయని చెప్తాను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు దశరథ్ మాంచి. అతని గురించి కూడా కావాలంటే మీరు యూట్యూబ్లో చూడండి. ఆయన పేరు మీద ఒక సినిమా కూడా చేశారు. అతను ఏం చేశాడంటే వాళ్ళ ఊరి నుంచి తన పొలానికి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్ళాలి. వాళ్ళ భార్య రోజు క్యారియర్ తీసుకొని అతని కోసం క్యారియర్ తెచ్చేది, పొలంలో పనిచేసుకుంటున్నాం. అది మొత్తం కలిగితే 50 కిలోమీటర్లు. అంటే రోజు వాళ్ళ భార్య 50 కిలోమీటర్లు టిఫిన్ పట్టుకొని అతని కోసం వచ్చేది. ఒకరోజు ఆవిడ అలా కొండ మీద నుంచి వస్తూ వస్తూ పడిపోయి చనిపోయింది. అతను ఏం చేశాడంటే ఇన్ని కిలోమీటర్లు ఈవిడ ప్రయాణం చేసి రావాల్సి వస్తుందని చెప్పి ఒక చిన్న సుత్తి ఉల్లి తీసుకొని ఆ కొండను నెమ్మదిగా పగలగొట్టడం మొదలుపెట్టాడు. 22 సంవత్సరాలు పట్టింది అతను. 22 సంవత్సరాల్లో ఆ కొండ మధ్య నుంచి ఒక రోడ్డు వేశాడు. ఆ రోడ్డు వల్ల 55 కిలోమీటర్లు 8 కిలోమీటర్లుగా తగ్గిపోయింది. ఆ 8 కిలోమీటర్ల రోడ్లో ఇప్పుడు ఆ గ్రామాలన్నీ కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. అది కూడా సేవ.
కాబట్టి సేవ అన్నదానికి డెఫినేషన్ మనం ఇవ్వలేము, సేవ అనేదానికి నిర్వచనం ఉండదు. కాబట్టి మనతో పాటు ఉన్న ఇతరుల కోసం ఏదైనా చిన్న వాళ్ళ జీవితాల్లో ఏదైనా మెరుగైన పని మనం కల్పించగలిగితే, వాళ్ళ జీవితాల్లో ఏదైనా మార్పు కల్పించగలిగితే దాన్నే సేవ అంటాం. కాబట్టి సేవకు అనేక డెఫినేషన్లు ఇవ్వచ్చు. మొహమ్మద్ యూనస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, బంగ్లాదేశ్. ఆయన గురించి కూడా చదవండి మీరు. ఆయన గ్రామీణ బ్యాంక్ అని స్థాపించారు. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన అనడం ఏంటంటే, మనం రోజు చేపలు ఇచ్చుకుంటూ వెళితే ప్రజలు అభివృద్ధి చెందరు, వాళ్లకు చేపలు పట్టడం నేర్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని చెప్పి ఆయన డెఫినేషన్ అన్నమాట. అది కూడా సేవే. ఆయన గ్రామీణ బ్యాంక్ అని చెప్పి యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఏదైనా పని చేయండి, దానికి నేను సహాయం చేస్తానని చెప్పి చిన్న లోన్స్ ఇచ్చేవాడు. లోన్స్ ఇచ్చి వాళ్ళను జీవితంలో ఒక స్థానానికి వచ్చిన తర్వాత వాళ్ళ చేయి వదిలేసి ఇప్పుడు మీరు జీవించగలరన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి బంగ్లాదేశ్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, మొహమ్మద్ యూనిస్. మీలాంటి వాడే, మనలాంటి వాడే ఒక వ్యక్తి. చూడండి ఏ విధంగా సేవ చేశాడో. కాబట్టి సేవ అన్నది మనము క్రమక్రమంగా మన డెఫినేషన్ కూడా మార్చుకుంటూ వెళ్ళాలి అని నేను ప్రతిపాదిస్తున్నాను. మనం చేస్తున్న దాంట్లో అభివృద్ధి చెందుతూ వెళ్ళగలగాలి. రోజు మనం ఆహారం ఎందుకు ఇవ్వాల్సి వస్తుందన్నది కూడా ఆలోచించాలి. మరి ఆ కుటుంబంలో కనుక ఒక వ్యక్తికి ఉపాధి మనం కల్పించగలిగితే అటువంటి కుటుంబాలకు రోజు మీరు అన్నం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచిద్దాం. అందుకనే భద్రాచలంలో ఉపాధి భరోసా అని ఒక చిన్న కార్యక్రమం మొదలుపెట్టాం మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్. చిన్నవి వాళ్ళకు ఒక కిళ్ళి కొట్టు పెట్టించడం, లేకుంటే ఒక తోపుడు బండి ఇప్పించడం, లేకుంటే ఒక కూరగాయల షాప్ పెట్టించి ఇవ్వడం, ఇలాంటి చిన్న పనులు చేస్తూ పోతే ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ మేము ఏదైతే సహాయం చేశామో ఆ సహాయం మళ్ళా ఫౌండేషన్కే వాళ్ళు దానం చేశారు మళ్ళా. కాబట్టి వాళ్ళే నిలబడగలిగారు, సమాజం నిలబడగలుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మన ఆలోచనలు ఉండాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి క్రమంగా మనం ఎలా గ్రాడ్యుయేట్ అవుతుంటామో, బిఎస్సి, ఎంఎస్సి, ఆ తర్వాత పిహెచ్డి, అలాగే మన సేవా కార్యక్రమాల్లో కూడా మనం ప్రమోట్ అవ్వుకుంటూ వెళ్ళాలి అన్నది ఒకటి. రెండవ ముఖ్యమైన విషయం, ఒకరి మీద మరి ఒకరు సరిగా చెప్పరు. ఈ ఎన్జిఓస్లో పనిచేసి చాలామంది నేను చూశాను. అదొక పెద్ద వాళ్ళు సరిగా చేయరండి వాళ్ళు అంతే అంటారు, కేవలం అలా తీసి పడేస్తారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే ప్రజల్లో ఎన్జిఓస్ పట్ల ఉన్న అభిప్రాయం అది క్రమక్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి ఎన్జిఓస్గా మనం పనిచేస్తున్నప్పుడు మనతో పాటు మన సాటి ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో అందరం కలిసి ఏకతాటి మీద మనం నడవగలిగితే ఎన్జిఓ అన్న పదానికి ఒక సార్థకత ఉంటుంది అని మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు శభాష్ ఇవ్వడం మన అందరి కర్తవ్యం. కాబట్టి మీరు ఆలోచించాలి. తర్వాత ఎన్జిఓలు కలిసి కూడా పని చేయాలన్నది చాలా ముఖ్యమైన విషయం. దానికోసం ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మహబూబ్ నగర్లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాను నేను. అప్పుడు ఎన్జిఓస్ మీటింగ్ పెట్టి ప్రతి వారిని అడగడం మొదలుపెట్టాను, మీరేం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ రంగంలో చెబుతున్నారు. నేను వాళ్ళందరినీ అడిగాను, మీరు ఆనందంగా ఉన్నారా అంటే చాలా తక్కువ మంది ఆనందంగా కనిపించింది. దానికి ప్రధాన కారణం నాకు అనిపించింది ఏంటంటే మనం కలిసి పనిచేస్తే మన ఆనందం పెరుగుతుంది. అందులో ఒక ఎన్జిఓ ఏం చేస్తారంటే వాళ్ళు అల్మారాలు ఇచ్చుకుంటూ పోతుంటారు, అంటే కబోర్డ్స్. ఇందాక ఎలాగైతే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారో ఎన్జిఓస్లో ఉన్న సంస్థలు ఎలా ఉన్నాయో వాళ్ళని ఏ విధంగా మనం పని చేయించాలో అన్న దాని గురించి వాళ్ళు అల్మారాలు ఇచ్చుకుంటూ వెళుతున్నారు. ఇంకొక ఎన్జిఓ వచ్చేసి పుస్తకాలు ఇచ్చుకుంటూ వెళుతున్నారు. వీళ్ళిద్దరికీ సంబంధం లేదు. వీళ్ళు ఒక గ్రామంలో అల్మారాలు పంచుకుంటూ పోతున్నారు, వీళ్ళు వేరే గ్రామాల్లో పుస్తకాలు పంచుకుంటూ పోతున్నారు. ఈ అల్మారాలు ఇచ్చిన వాళ్ళకి దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు, దాంట్లో పాత్రలు అవి అన్నీ పెట్టుకున్నారు. ఈ పుస్తకాలు ఇచ్చి ఏ గ్రామాల్లో ఇచ్చారో వాళ్ళకి పుస్తకాలు ఎక్కడ పెట్టాలో తెలియదు. ఆ పుస్తకాలన్నింటినీ కట్టేసి ఎక్కడ పెట్టేశారు. నేనేం చెప్పానంటే మీ ఇద్దరు కలిసి వెళ్ళండి, మీరు అల్మారా ఇవ్వండి, మీరు పుస్తకాలు ఇవ్వండి. ఈ పుస్తకాలు ఆ అల్మారాల్లో పెట్టుకుంటే ఆ గ్రామానికి ఒక లైబ్రరీ ఏర్పడుతుంది. అది మనం చేయాల్సిన పని. ఈ విధంగా కోఆర్డినేషన్ ఎప్పుడైతే చేసుకుంటామో
ఒకరికొకరు ఎప్పుడైతే కోఆర్డినేషన్గా మనం వెళతామో అప్పుడు ఆ గ్రామాలు ముందుకు వెళతాయి. కాబట్టి నేను మీకు అందరికీ ఇస్తున్న ఒక చిన్న సలహా ఏంటంటే, మనం ఎవరిని విమర్శించదు, ప్రతి ఒక్కరిని మెచ్చుకుందాం. ఎస్, వాళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకుంటున్నాము. ఈ విధంగా కనుక మనం మాట్లాడుకోగలిగితే ప్రజల్లో కూడా ఒక మంచి ఎన్జిఓస్ గురించి ఒక అద్భుతమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది కూడా మనం చేయాలి. ఇందాక వారందరూ చెప్పిన విషయం, రమేష్ గారు కానీ, శ్రీనివాస్ కానీ, తర్వాత అనిల్ గారు కానీ, మనం అందరం కూడా కలిసి ఒక సంఘటనగా వెళ్ళాలి అని కూడా చెప్పారు. ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే రమేష్ గురించి మాట్లాడారు. రాగిమాని రమేష్ అని కర్నూలులో 72 సార్లు రక్తదానం చేశాడు. కానీ కరోనా వచ్చినప్పుడు, తనకు కరోనా ఎఫెక్ట్ అయినప్పుడు దాని గురించి పట్టించుకోకుండా కూడా తను సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో పాపం చాలా ప్రయత్నించాం. అసలు ఒక కొత్త ప్రత్యేకమైన డాక్టర్ని కూడా అపాయింట్ చేశాం, కానీ ఫైనల్గా రమేష్ మనకు అందలేదు, చివరిగా మిగలలేదు రమేష్. అందువల్ల మన కుటుంబాలు అవి కూడా చాలా ముఖ్యం అని గమనించాలి. కాబట్టి మన కుటుంబాలకు భద్రత ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి కూడా మనం కూర్చొని ఆలోచిద్దాం. సంఘటన ఏ విధంగా తయారు చేయాలి. చాలామందికి అనుమానాలు ఏమంటే, మా సంఘటన మేము ఆ సంఘటనలో చేస్తే మా ఇంపార్టెన్స్ పోతుందేమో అని కూడా చాలామంది అనుకుంటారు. పేరు మాకు రాదేమో, ఆ సంఘటనకు వస్తుందేమో అని చాలామంది అనుకుంటారు. ఇందులో పేరు గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. మనం ఏం చేస్తున్నా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్న సేవే అది మాట్లాడాలి. సేవ చేయడం మన కర్తవ్యం. సేవ అందుకున్న వాళ్ళు మన గురించి మాట్లాడడం వాళ్ళు చేయాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. మన సేవల గురించి మనం చెప్పుకోకుండా మనం సేవ చేసుకుంటూ వెళితే సేవలను అందుకున్న వాళ్ళు మనం ఇచ్చిన సేవల గురించి వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఆ విధంగా మన ఆలోచన విధానాలను కూడా మార్చుకొని మనం అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి, తర్వాత మన కుటుంబాలకు కావాల్సిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది చేసుకుంటూ, చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఈ విధంగా కనుక మనం అందరం కలిసి ముందుకు వెళ్ళగలిగితే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం ఖచ్చితంగా ఆలోచిద్దాం. అందరూ కలిసి ఒక తాటి మీద ఎలా తీసుకురావాలి. విశాఖపట్నంలో ఆల్రెడీ స్టార్ట్ చేశాం. హైదరాబాద్లో కూడా కొన్ని సంస్థలను దగ్గరికి తీసుకురాగలిగాం. ఆ తర్వాత ఈ సమావేశం తర్వాత మళ్ళా ఒకసారి ముఖ్యులైన వాళ్ళతో కూర్చొని వీటన్నింటినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి ఏ విధంగా మనం ఆలోచించాలన్న దాని గురించి కూడా మనం ఆలోచించుకుంటూ ఎప్పుడు ఒక స్ట్రెంగ్త్ లాగా మనం తయారు. ఒకరికి ఒకరు కలిపితే అది శక్తిగా మారుతుంది. నేను ఎప్పుడు అంటుంటాను, ఒకటికి ఒకటి కలిపితే 2 అవ్వదు, ఒకటి కలిపితే 11 అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకరి కష్టాలు మనం పంచుకుంటూ ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. తరువాత ఫండ్స్ అన్నవి కూడా చాలా ముఖ్యం. సేవాభావి సంస్థలకు ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ కావాలి. ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. దానికి కూడా మార్గదర్శనం చేసుకోవాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR అని ఉంటుంది అక్కడ. అందులో చాలా కంపెనీలు, ప్రాఫిట్ చేస్తున్న కంపెనీలు, వాళ్ళ ప్రాఫిట్లో 2% వాళ్ళు సమాజం కోసం ఉపయోగించాలి. కాబట్టి వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు, ఎవరైనా జెన్యూన్గా, ఎవరైనా బాగా పనిచేసేవాళ్ళు మా దగ్గరికి వస్తే మేము ఫండ్స్ ఇవ్వగలము. అందువల్ల దానికోసం మనం CSR రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకోవాలి. అది చాలా సులభమైన పద్ధతి. మీరు డైరెక్ట్గా కంప్యూటర్ ముందు కూర్చుంటే ఒక రోజులో అయిపోతుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. దానికోసం మన సంస్థలకు FCRA పర్మిషన్లు కూడా మనం తెచ్చుకోవాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో 80G అని ఉంటుంది, ఆ పర్మిషన్ కూడా తెచ్చుకోవాలి. 12A ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సంఘటన ఏదైతే అనుకుంటున్నామో, మన సమాఖ్య ఏదైతే అనుకుంటున్నామో వాటి ద్వారా మీకు మార్గదర్శనం చేసే అవకాశం కూడా అందులో కలుగుతుంది. ఎందుకంటే చాలా విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇటువంటి సంఘటన కానీ, ఇటువంటి సంస్థ కానీ మనం ఏర్పాటు చేసుకుంటే, ఒక యూనియన్ అన్నారు మీరు, వాళ్ళలో ప్రతి ఒక్క NGOకి వాళ్ళు ఏం చేయాలి అన్నది వాళ్లకు మనం కనుక మార్గదర్శనం చేయగలిగితే ఆ NGOలు పైకి ఎదగలవు. ఎందుకంటే వితౌట్ ఫైనాన్స్, డబ్బులు లేకుండా పని చేయడం చాలా కష్టం. ఏమవుతుందంటే, లేకుంటే మన జీతాలు, లేకుంటే మనకు వచ్చే పెన్షన్లు అవన్నీ కూడా దానికి వెళ్ళిపోయి ఫైనల్గా ఏమవుతుందంటే మన కుటుంబాలు మనల్ని కోప్పడే స్థాయికి మనం తెచ్చుకుంటాం. చాలామంది కుటుంబాల్లో ఇది జరుగుతుంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా మనం తగ్గించడానికి మనం ఏం చేద్దామంటే, ఈ విధంగా మీరు చెప్పినట్టు ఒక యూనియన్ అన్నది ఒకటి ఏర్పాటు చేయడం చాలా అవసరం. నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత మనం హైదరాబాద్లో కూర్చుందాం ఒకసారి, మీరు శ్రీనివాస్ మనం అంతా కలిసి దీన్ని ఎలా చేయాలి, ఎవరి ప్రాధాన్యత కూడా
తగ్గకుండా అందరి ప్రాధాన్యత పెరిగే విధంగా మనం ఈ సంస్థ యొక్క నియమాలు ఇవన్నీ కూడా మనం తయారు చేద్దాం, వాళ్ళందరికీ కూడా తెలియజేద్దాం, తెలిసి ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా మనం ముందుకు వెళదామని మీ ముందు ప్రతిపాదిస్తూ మీరు ఇచ్చిన సూచన కూడా ఖచ్చితంగా మనం చేద్దాం. తర్వాత ప్రధానంగా మనం అనుకోవచ్చు, ఎందుకు ఇంతమంది సేవ చేస్తున్నారు? భారతదేశంలో 135 కోట్లు ఉండగా ఓన్లీ కొంతమంది ఎన్జిఓలుగా ఎందుకు మారుతున్నారు? ఇందాకే చెప్పారు చాలామంది, శ్రీనివాస్ అన్నాడు, చాలామంది వేల కోట్లు ఉంటాయి కానీ ₹1 కూడా చాలామంది బయటికి తీయరు. అదంతా ఏంటంటే ఒక మైండ్ సెట్ మీద ఆధారపడి చాలామంది ఏమనుకుంటున్నారంటే మనం నిజంగా మనం ఎవరు అన్నది మనం ఎవరు ఆలోచించట్లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేనంటే నా శరీరం అనుకొని చాలామంది అనుకుంటారు, చాలామంది నేనంటే నా ఆలోచనలు అనుకుంటారు. కానీ ఈ రెండు కూడా తప్పే. ఎవరైతే నేనంటే నా శరీరం కానీ నేనంటే నా ఆలోచనలు అలా అనుకున్న వాళ్ళు చాలా చిన్న స్కోప్లో ఆలోచిస్తారు, చాలా తక్కువ పరిధిలో ఆలోచిస్తారు. ఎవరైతే వాళ్ళ నిజాన్ని కనుక్కుంటారో, నిజమైన నన్ను కనుక్కుంటారో వాళ్ళు ఈ రంగంలోకి ముందుకు వస్తారు. అంటే ఈరోజు నేను ప్రతిపాదిస్తున్నది ఏంటంటే మీరందరూ కూడా మీరంటే ఏంటో అన్న నిజాన్ని మీరంతా గమనించారు కాబట్టి మీరు సమాజంలో ఈ స్థాయిలో ఉండగలుగుతున్నారు. అది ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం. నిజమైన నన్ను నేను కనుక పరిచయం నాకు చేసుకోగలిగితే నేను ఖచ్చితంగా నా గురించి కానీ మిగతా విషయాల గురించి కూడా ఆలోచించకుండా ఎప్పుడు నేను సమాజం గురించే ఆలోచిస్తుంటాను. కాబట్టి ఇటువంటి వాళ్ళ సంఖ్య పెరగాలి. నా దృష్టిలో దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ అతిపెద్ద ఎన్జిఓ ఏంటంటే గవర్నమెంట్ అన్నది అతిపెద్ద ఎన్జిఓ అని నేను భావిస్తాను. కాబట్టి గవర్నమెంట్ అయిన అతిపెద్ద ఎన్జిఓ వాళ్ళ డ్యూటీలు సక్రమంగా కనుక చేయగలిగితే మనకు పెద్ద పని ఉండదు. కాబట్టి ప్రభుత్వంతో కూడా మనం కలిసి వాళ్ళ ద్వారా వచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తెలుసుకొని వాటిని ఏ విధంగా మనం ప్రజలకు అందించగలమో అన్న దాని గురించి కూడా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రభుత్వానికి చాలా స్కీమ్స్ ఉన్నాయి, కానీ అల్టిమేట్గా అవి ఎవరికి చేరాలో అవి చేరట్లేదు. అవి చేర్చగలిగినా కూడా మనం సర్వీస్ చేసిన వాళ్ళమే అవుతామన్నది అది కూడా మనం ఆలోచించాలన్నమాట. ఎందుకంటే మధ్యలో ఈ కరప్షన్ వల్ల, అవినీతి వల్ల పైనుంచి రావాల్సిన అమౌంట్లు కింద స్థాయికి చేరవాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళు అలాగే ఉండిపోతుంది. కాబట్టి మన సేవాభావ సంస్థలు కూడా ప్రభుత్వ స్కీమ్స్ గురించి తెలియాలి. ఈ ప్రభుత్వ స్కీమ్స్ వెళుతున్నాయా లేదా, చెందాల్సిన వారికి చెందుతున్నాయా లేవా అన్నది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి ఈ సర్వీస్ యాక్టివిటీస్ చూసుకుంటే దీని విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ఒక ఫీల్డ్ని ఎన్నుకొని కనుక మనం పని చేసుకుంటూ వెళ్ళగలిగితే ప్రజా బాహుళ్యంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కారం చెందించి ఫైనల్గా ఆనందంగా ఉండే ఒక సమాజాన్ని ఏర్పాటు చేయాలన్నదే మన లక్ష్యం కావాలి అన్నది మనం సమాజం ఆనందంగా ఉండాలి, ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా కనిపించాలి, తోటి వ్యక్తిని ఆదరించాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటి కొన్ని అంశాలు తీసుకొని మనం ముందుకు వెళితే చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మా ఫౌండేషన్ గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి మేము ప్రధానంగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నాము, గ్రామీణాభివృద్ధి రంగంలో పనిచేస్తున్నాము, తర్వాత పర్యావరణ రంగంలో పనిచేస్తున్నాము అండ్ ఎడ్యుకేషన్. పర్యావరణంలో ముఖ్యంగా నేను చెప్పుకోవడం ఏంటంటే భద్రాచలం అనే నగరాన్ని కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రీగా చేయగలిగాం మేము. ఎవరి ద్వారా? ప్రజల ద్వారా చేయగలిగాం. మొన్న భద్రాచలంలో డ్రైనేజీలన్నీ కూడా వాళ్ళు కూడిక తీస్తుంటే ఒక్క ప్లాస్టిక్ కూడా వాళ్ళకి తగలలేదు. మున్సిపాలిటీ వాళ్ళకి క్లియర్గా ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్ అని. కాబట్టి అక్కడ ప్రజలందరికీ మేము ప్లాస్టిక్ గురించి ప్రబోధన చేశాం. దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి, పర్యాయాలు ఏంటి అని కూడా చూపించాం. వాళ్ళకి బుట్ట తీసుకువెళ్ళడం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ పట్టణంలో వాళ్ళ స్కూటర్లో కానీ కార్లో కానీ వాళ్ళ గుడ్డ సంచులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎవరు కూడా ప్లాస్టిక్ యాక్సెప్ట్ చేయరు. ఆ గ్రామాల్లో ఉన్న షాపుల్లో కూడా ప్లాస్టిక్ మీకు దొరకదు. సో ఆ విధంగా ఒక 2 సంవత్సరాలు పనిచేసి ఆ గ్రామాన్ని, ఆ నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా తయారు చేయగలిగాం. అది మా సంస్థ పెట్టుకున్న ఒక. తర్వాత వ్యవసాయంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలన్నది కూడా ప్రయత్నిస్తున్నాం. డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చాను. డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు నేను రాజమండ్రి దగ్గర ఒక 12 ఎకరాల కౌలు తీసుకొని నేను వ్యవసాయం చేశాను. మొదటి పంట ఈసారి తీశాను నేను. ఈ 4 నెలల తర్వాత మొన్న కోతలు కోసి పంట తీసుకొచ్చి అందులో ప్రధానంగా మేము వాడింది డ్రోన్ టెక్నాలజీ. అంటే ఈ తిరుగుతున్న డ్రోన్స్ మీరు చూస్తారు కదా, ఈ డ్రోన్ను పంపించి అక్కడ కావాల్సిన ఎరువులు కానీ, పురుగు మందులు ఏవి వాడలేదు, ఎరువులు వాడలేదు,
జీవామృతం మాత్రమే ఉపయోగించి న్యాచురల్ ఫార్మింగ్లో ఈసారి పంటను పండించాం. కాబట్టి ఈ పంటలు పండిస్తున్న రైతులకు ఏ కష్టాలు ఉన్నాయని ఆ కష్టాలను దూరం చేసినా కూడా అది కూడా సర్వీస్ ఇవ్వాలి. ఎందుకంటే రైతును మనం బతికించుకున్నామంటే, రైతు జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలంటే అంతకు మించిన సర్వీస్ లేదని చెప్పేసి నేను భావిస్తాను. కాబట్టి ఆ ఫీల్డ్లో నేను పనిచేస్తాను. అందువల్ల మనకు నిర్దేశించిన ఫీల్డ్స్లో మనం చక్కగా పనిచేస్తూ సమాజానికి మనం ఎలా ఉపయోగపడతాం, ఎన్జిఓల పట్ల సమాజం ఎలా మంచిగా మాట్లాడుతుంది, బాగా అభిమానిస్తారు అన్న దాని గురించి మనం అందరం కలిసి ఆలోచిద్దాం. తర్వాత ఫైనల్గా మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ రంగాలలో మీరు చూపించిన అత్యుత్తమమైన ప్రతిభకు ఈరోజు ఒక రికగ్నిషన్. చాలామంది అంటారు మాకు రికగ్నిషన్ వద్దు అని చెప్పేసి. ఈ రికగ్నిషన్ మీకు కాదు, మీ ద్వారా సమాజంలో ఉన్న ఇతర వ్యక్తులకు ప్రోత్సాహం అన్నమాట. ఇది శ్రీనివాస్ ఈరోజు ఇది చేస్తున్నాడంటే మిమ్మల్ని పిలిచి మీ గుర్తింపు ఉంది, కానీ మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది సమాజంలో కావాలని చెప్పి సమాజానికి ఒక సందేశం పంపించడానికి ఈరోజు ఈ విధంగా నేషనల్ అవార్డ్స్ పేరుతో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు చేస్తున్న సేవలకి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం. వేదిక మీద వాసీనులైన పెద్దలు ఇలాంటి వాళ్ళ మార్గదర్శనం తీసుకొని అందరం కలిసి ఒక అద్భుతమైన సమాజాన్ని నిర్మిద్దాం. ఆ అద్భుతమైన సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండేటట్టు మనం చేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు శ్రీనివాస్ గారికి, వారి సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు జేడి లక్ష్మీనారాయణ గారు, మా ప్రియ మిత్రులు శాసనమండలి సభ్యులు రమేష్ యాదవ్ గారు, భారతదేశ గౌరవాన్ని అత్యున్నతంగా మనం పిలిచే జై జవాన్ జై కిసాన్ అనే పదాలకు సంబంధించి పూర్తి పరిపూర్ణత సాధించిన వ్యక్తి జై జవాన్ నాయుడు గారికి, మరి మిత్రులు ప్రభాకర్ రెడ్డి గారికి. సేవ అనేది మొదలెట్టేది, స్వీకరించేది, చేయబోయేది సేవ ధనం అనేది కాదు, కానీ ఒక మధ్యతరగతి మానవుడే. ఆ మధ్యతరగతి మానవుడికి సంబంధించి ఒక పట్ల మాకు వ్యాపారాలు ఉన్నప్పటికీ వృత్తిరీత్యా వ్యాపారమైన, ప్రవృత్తిరీత్యా రాజకీయ రంగాల్లో అయితేనేమి, ఆధ్యాత్మిక రంగాల్లో అయితేనేమి, సాహితీ రంగాల్లో అయితేనేమి ఎక్కువ మక్కువ కలిగిన వ్యక్తి లేదు. చిన్నప్పటి నుంచి వారించేవాళ్ళు మన కుటుంబ ఆదాయాలు ఎంత, మన పరిస్థితులు ఎంత, పెద్ద వాడికి నువ్వు పోటీ పడుతుంటావు, పెద్ద వాడికి కార్యక్రమాలు పాల్గొనాలంటావు అని 18 సంవత్సరాల వయసు మొదలుకొని ఈరోజు 58 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా అందరూ ఒకవైపు అంటూనే, ఒకవైపు సేవలు అందిస్తున్నప్పుడు తృప్తి, వారి మాటలు కూడా లెక్క చేసే పరిస్థితిలో లేదు. పెద్దలు ఎంతమంది ఎన్నో విధాల మాటలు మాట్లాడతారు, సూటిపోటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అలాగే కించపరిచి చేసే వ్యక్తులు కూడా ఉంటారు. కానీ వీటన్నిటినీ తట్టుకునే శక్తి సేవా మార్గంలో పయనించే వ్యక్తి, సేవలకు అందించే ప్రతిఫలంగా వాళ్ళ నుంచి చూపించే ఆశీస్సులే మనకు శ్రీరామరక్షగా నిలబడతాయని చెప్పడంలో సందేహం లేదు. మొదలు పెట్టాలి ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని నేను తెలియజేస్తున్నా. మా అమ్మగారు చిన్నప్పుడు, నేను పుట్టిన వెంటనే చనిపోయారు. వాస్తవంగా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు వాస్తవంగా. తర్వాత అక్క వరకట్ట వేదికలో చనిపోయింది. చాలా బాధ. ఇవన్నీ మీకు చనిపోదాం ఎందుకు ఈ జీవితం అనే ఆ సిచ్యువేషన్లో
చనిపోతే ఏమొస్తుంది, బతికితే నలుగురికి ఉపయోగపడవచ్చు. ఆ కాన్సెప్ట్తో ముందుకు వచ్చిన. ఆ తర్వాత నేను 5th క్లాస్లో ఒక పక్క డాక్టర్ పని పోవటం, మరో పక్క చదువుకుంటాను. ఆ తర్వాత 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బతకడం నేర్చుకొని నలుగురికి బతుకుడు ఇవ్వడం నేర్చుకున్నాను. 2004లో మేము చదువుకున్నాం, మా తల్లిదండ్రులు ఏం చదువుకోలే, వాళ్ళు కూడా చదువు నేర్పించాలి కదా, మేము చదువుకుంటే మాకు జన్మనిచ్చారు కదా అని వాళ్ళకి చదువు నేర్పించిన నిరక్షరాస్తులు పల్లెటూరులో. మాది మారుమూల ప్రాంతం. మా ఊరికి వాగు వస్తే ప్రపంచమే తెలియదు, అది ఎక్కడ ఆ ఊరు ఎక్కడ ఉండదు కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మేము చదువుకున్నాం. మా తల్లిదండ్రులు నిరక్షరాస్తులు, వాళ్ళకు కూడా చదువు నేర్పించాలి. విద్యార్థులకే చదువు కార్యక్రమంలో 250 మంది విద్యార్థులను మా తల్లిదండ్రులకు నేర్పించుకున్నాం చదువు. అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి గారు అప్పటి జేఎస్ రంజన్ అని మాకు కడప జిల్లాకు కలెక్టర్ గారు అప్పుడే మాకు ప్రశంసలు ఇవ్వడం, అలా సాగుతూ వచ్చింది. నా ప్రయాణం ఉపయోగించుకొని లక్షలాది మంది ఫాలోవర్స్ పెంచుకొని వాళ్ళ చేత సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే నాకు కూడా నా గూగుల్లో నా వాక్యాలు సార్, నాకు చచ్చిపోయినప్పుడు అరే పలానాడు ఉన్నారా, 10 మందికి ఉపయోగపడారా అనిపించుకుంది సార్. అంతకన్నా ఏం కావాలి అని ఇలా చేసుకుంటూ సార్ వాస్తవంగా పొజిషన్ తెలియదు. కోవిడ్ టైంలో నేను అన్నదానం చేస్తున్నాను. ఒక పక్క మా ఇంటి వాళ్ళకు కూడా ఎందుకు అన్నదానం చేస్తున్నాను ఆయన, ఎవరో